అందరికీ నమస్తే. మన భారతదేశం అందరికీ వాక్ స్వాతంత్రం కల్పించింది. ఈ వాక్ స్వాతంత్రం ఎంతవరకు ఉండాలంటే ఒక పరిమితి వరకు ఉంటుంది. ఈ పరిమితి దాటినప్పుడు ఏమైందనంటే పోలీసుల వ్యవస్థ కొంత బుద్ధి చెప్పకపోయినా కానీ ప్రజలంటూ కనీసం బుద్ధి చెప్తారు. అది ఏ రూపమైనా కానీ బుద్ధి చెప్తూ ఉంటారు అన్నమాట, చురుకలు అంటిస్తూ ఉంటారు. అయితే ఒక ఆమె యూట్యూబ్ వీడియో చేసి అందులో అప్లోడ్ చేస్తే ఒక వ్యూవర్స్ చూసి దాని కింద కామెంట్ చేసిందంట. ఏమనంటే ఈ కామెంట్ చేసినందుకు ఆ కామెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలనేసి ఈమె కేసు పెట్టబోయిందంట. తులసి చందు ఈమె పేరు. ఈ కామెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలనేసి కేసు పెట్టబోయినా సరే అసలు ఆ కామెంట్ కారణం ఏంది అనేసి ఎవరికి చెప్పదు ఈమె. ఎంతసేపటికి అది ఆమెకి వ్యతిరేకంగా ఎవరైతే దేశద్రోహ కేసు పెట్టాలని అన్నారో ఆమె మీద వెంటనే కేసు పెట్టాలనేసి పోయి ఇది చేసిందనమాట. ఈమె ఏమని పెట్టిందనంటే అసలు ఆ వీడియోలో ఏముందనంటే మన భారతదేశంలో జంజీ ఉద్యమం నేపాల్లో ఏదైతే జరిగిందో ప్రభుత్వ ఆస్తులు అదే మన పన్నులతో కట్టుకున్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో భవనాలు ఏదైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ధ్వంసం చేయాలనేసి ఒక పిలుపునిచ్చింది. ఈ తులసి చందు ఈ తులసి చందుని అసలు ఈమె క్యారెక్టర్ మొత్తం ఇంతే. ఇంకా మన భారతదేశానికి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో గొడవలు సృష్టించడానికి ఎన్ని రకాలుగా పండాలు అన్ని రకాలుగా చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఆలోచనలు అంతే కదా, చిన్నప్పటి నుంచి పుచ్చుకున్నటువంటి ఈ వ్యవస్థ అంతా వాళ్ళది. ఈ లెఫ్ట్ లిబరల్ ఆలోచన ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఇంతే ఉంటారు అన్నమాట. మనం ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారు. అయితే మన భారతదేశంలో జంజీ ఉద్యమం జరిగితే కళ్ళు చల్లబడతాయి అనేసి ఒక వీడియో పెట్టింది. కొంతమంది ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందనమాట. ఈ దేశానికి